హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు వరలక్ష్మి వ్రతం రోజున కలశం ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. అలాగే తోరాలు ఎలా తయారు చేయాలనేది కూడా చూపించబోతున్నా. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అలాగే ఈ కలశం తయారు చేయుటకు ముందుగా ఒక బ్లౌజ్ క్లాత్ అనేది తీసుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయ అనేది తీసుకోవాలి. వీడియోలో నేను కొబ్బరికాయ అనేది చూపించట్లేదు, మీకు చెప్తున్నాను అంతేని. పెద్ద సైజులో కొబ్బరికాయ ఉన్నట్లయితే ఈ మడత అనేది పెద్ద సైజుగా పెట్టుకోవాలి. చిన్న కొబ్బరికాయ అయితే చిన్న సైజులో ఈ మడత అనేది పెట్టుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపించబోతున్న విధంగానే మడత అనేది రావాలి. చూసారా, ఈ విధంగా రావాలి. ఈ మడత అనేది త్రిగుణాకారంగా రావాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. చూసారా ఎంత బాగా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు తోరాలు ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. ముందుగా వీటిని తయారు చేయడానికి దారం రీలు ఒకటి తీసుకోవాలి, పువ్వులు 3 రకాలు తీసుకోవాలి, అలాగే పసుపు కుంకుమ తీసుకోవాలండి. ముందుగా మనము తోరాలు తయారు చేయడానికి 3 పోగులు దారం కానీ 5 పోగులు దారం కానీ 9 పోగులు దారం కానీ తీసుకోవాలండి. నేను 9 పోగులు తీసుకుంటున్నాను. చూడండి, వీటికి పసుపు అనేది రాసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న మామిడి ఆకుని పెట్టి గట్టిగా ముడనేది వేసుకోవాలండి. అలాగే మామిడి ఆకు పెట్టిన తర్వాత ఇటు పక్కన అటువైపున 4 ముడులు అనేవి రావాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇటువైపు 4 ముడులు, అటువైపు 4 ముడులు వచ్చేటట్లుగా మనం అనేది ముడులు అనేది వేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ మరో 9 పోగులు తీసుకున్నాను. వాటిని పువ్వులతో ముడులు అనేది వేసుకుంటున్నాను. చూడండి, నేను 3 రకాల పువ్వులు తీసుకున్నాను కదా, అందుకనే 9 పోగులు మరొకటి తీసుకొని మళ్ళీ పువ్వులతో నేను ముడులు అనేది వేస్తున్నాను. అలాగే మిగతా 2 కూడా అలాగే రెడీ చేసుకోవాలండి. ఇక చూసారా, 9 పోగులతో నేను ఇవనేవి తయారు చేశాను. ముడులు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. చూడండి. ఓకేనా. ఇక ఈ 3 తోరాలు రెడీ చేసుకున్నాక ఈ తోరాలను నవసూత్రం అంటారండి. నవ అంటే 9 ముడులనే కాదండి, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అయితే ఈ 9 ముడులకు ఒక్కొక్క నామం ఉంటుంది. ఒక్కొక్క నామం చదువుకొని పూజ అనేది చేసుకోవాలండి. పూజ చేసుకున్నాక ఒక తోరం అమ్మవారికి, 2వ తోరం ముత్తైదువుకి, 3వ తోరం మన కుడి చేతికి కట్టుకోవాలండి. ఓకేనా. నేను చేసినటువంటి తోరాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.